దేశభక్తి, ఇంకొక భక్తి గురుభక్తి, మరొకరు చెప్పేద్దామన్నా. ఒకటి దేశభక్తి, గురుభక్తి, మాతృభక్తి, పితృభక్తి ఉందా లేదా? ఒక గురుభక్తికి వాళ్ళు ఏం చేశారట? కొంతమంది దేశభక్తి కొరకు ప్రాణం పెట్టారు. తెలంగాణ వెళ్తే వాళ్ళు అమరవీరులు. తెలంగాణను దేశంలో వారు లేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి వారి ప్రాంతం మీద లేక అది ప్రాంత భక్తి. దేశభక్తి అంటే పూర్వకాలంలో బ్రిటిష్ వారి పాలనలో సుమారు 400 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారి పాలనలో మన భారతదేశం ఉన్నప్పుడు దేశభక్తి కలిగిన వారై దేశానికి స్వాతంత్రం తెచ్చుకోవడానికి ఎంతో మంది దేశభక్తి వారు తన ప్రాణాలు అర్పించారు. దేశభక్తి ఒక రకంగా మాత్రమే ఉపయోగం అవుతుంది. గురుభక్తి ఒక రకంగానే ఉపయోగం అవుతుంది. పితృభక్తి ఒక రకంగా, అలాగే మాతృభక్తి ఒక రకంగా ఉపయోగం అవుతుంది. కానీ దేవభక్తి ఉందో చూస్తారు. దేవభక్తి అంటే దైవభక్తి, దేవుని మీద భక్తి. దేవుడు అంటే ఎవరు? నిన్ను నన్ను సృష్టించినవాడు, పోషిస్తున్నవాడు, కాపాడుతున్నవాడు. ఎవరిని బట్టి చలించుతున్నామో, ఎవరిని బట్టి జీవించుతున్నామో, ఎవరిని బట్టి ఉనికి కలిగి ఉన్నామో, ఎవరిని బట్టి కలగలేదు ఆయనే దేవుడు. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాం. హల్లెలూయా. దేవభక్తి విషయంలో నీవే సాధకం చేసుకో. ఎందుకు? శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దేవభక్తి లేక దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అన్ని విషయాలలో ప్రయోజనం. దేవునికి స్తోత్రం. ఎన్ని విషయాలలో ప్రయోజనము? అన్ని విషయాలలో ప్రయోజనం. అది వాగ్దానముతో కూడినది. అది ఏదైనా అంటే దైవభక్తి. దైవభక్తి సరే ఇప్పటి విషయంలోనూ రాబో విషయం అంటే కేవలము దేశభక్తి. లోకములో నువ్వు ఉండి చనిపోయిన తర్వాత నీ పేరు స్తూపం మీద ఉండొచ్చు, కేవలం ఒకటే. కానీ ఇక్కడ మనం చదువుతున్నాము దైవభక్తి ఇప్పటి జీవము విషయములోనూ. అంటే నీవు భక్తి కలిగి ఉంటే ఏ భక్తి? దైవ సంబంధమైనటువంటి భక్తి. అందుకే కీర్తనకారుడు 34వ కీర్తన 11వ వచనాన్ని మనం చూద్దాం. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి. యెహోవా యందలి భయభక్తులు నేను నీకు నేర్పుతాను అంటున్నాడు. పిల్లలారా నా మాట వినండి, నేను యెహోవా యందలి భయభక్తులు నేను మీకు నేర్పిస్తాను. ఎందుకు? మీరు ఏమి నేర్చుకోవాలి? కేవలము సెక్యులర్ ఎడ్యుకేషన్ మాత్రమే కాదు, స్పిరిచువల్ ఎడ్యుకేషన్ కూడా మీకు కావాలి. అందుకే ప్రవచనం రాయబడింది సంఖ్యాకాండము 24వ అధ్యాయము 14-15 వచనం చూద్దాం. బేలీరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య ఎరిగిన వాని వార్త. ఏమి చేయండి? మహోన్నతుని గూర్చిన విద్య. ఈ దినాల్లో చాలా మందికి కల్దీల విద్య తెలుసు, అలాగే ఐగుప్తీయుల విద్య, ఆ మోషే గారికి ఐగుప్తీయుల విద్య వచ్చు, ఇంకా చాలా మందికి కల్దీల విద్య వచ్చు,
అలాగే అనేక రకాలైన విద్యలు వచ్చు, కానీ మహోన్నతుడు అనగా సృష్టికర్త అయిన దేవుని విద్య లేక ఎడ్యుకేషన్ చాలా మందికి తెలియదు. అందుకంటున్నాడు, పిల్లలారా నా మాట వినండి, యెహోవా యందు భయభక్తులు నేను మీకు నేర్పెదను. మీరు నేర్చుకోండి. ఎందుకు వస్తున్నా మనం? గమాలియేలు పాదముల యొద్ద పౌలు ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నట్లుగా దేవుని పిల్లలమైన మనం ప్రతి ఆదివారం మందిరానికి ఎందుకు వస్తున్నామో తెలుసా? స్పిరిచువల్ లేక ఆత్మీయ విద్యను అభ్యసించడానికి. అందుకంటున్నాడు, ప్రియులారా మహోన్నతుని విద్య నేర్చుకోండి. ఎందుకు నేర్చుకోవాలి? అది ఎప్పటి విషయంలోనో, అంటే మనం బ్రతుకుతున్న ఈ విషయంలోనో నీకు ప్రయోజనం కావాలంటే భక్తిని నీవు నేర్చుకోవాలి. నీవు భక్తిని సాధకం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అంతేకాదు ఇప్పటి జీవము విషయంలోనో రాబో జీవ విషయంలోనో వాగ్దానములతో కూడినదైనందున, అది దేంతో కూడినది? వాగ్దానములతో కూడినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము భక్తి కలిగిన వారముగా ఉంటే మనకి ఎంతో దీవెనలు ఉన్నాయి. భక్తి అంటే ఏంటి? అన్యుల భక్తి వేరేగా ఉంటుంది. వారి భక్తి వారు ధరించిన వస్త్రాలలోనో లేక వారు పూసుకొనిన వాటి వలనో లేక వారు ధరించిన వాటి వలన వారి భక్తిని కనుపరుస్తారు. కానీ దేవుని పిల్లలైన వారు నేను భక్తి గలవాడనని ఎలా చెప్తారు? తెల్లని వస్త్రాలు కట్టుకున్నందువలన? తెల్లని వస్త్రాలు కట్టుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులేనా? బైబిల్ పట్టుకున్నందువలన? బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ భక్తి కలిగిన వారేనా? దీర్ఘ ప్రార్థనలు చేసిన వారా? దశమ భాగములు ఇచ్చిన వారా? దేవుని గ్రంథాన్ని పఠించిన వారా? ఎవరు భక్తి కలిగిన వారు అని మనం గమనించినట్లయితే ప్రియులారా, మన భక్తిని కూడా మనం కనపరచవచ్చు. ఆ కన్నురాలంటుంది, అయ్యా తన హస్బెండ్ ఏం చెప్తుందయ్యా, మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి గల. ఎలా తెలిసింది భక్తి గలవాడని? అతని ప్రవర్తన. అందుచేతనే వాక్యంలోకి వెళదాం. వాక్యం 16వ అధ్యాయం సామెతల గ్రంథం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. త్వరగా చదివి సహాయం చేయండి. దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి ఏం చేస్తారండి? తొలగిపోతారట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. భయభక్తులు గలవాడు అని ఎలా తెలుస్తుంది? చెడుతనాన్ని, అంటే యేసయ్య యొద్దకు రాకమునకు నీకు ఏది ఇష్టం? చెడు చేయడం, కలహాలాడడం, బూతులు తిట్టడం, అబద్ధములు ఆడడం, ఒకరికి అన్యాయం చేయడం, ఒకరిని దోచుకోవడం, ఇవన్నీ కూడా చెడు కార్యాలు. ఎప్పుడైతే మనము భక్తిని దేవుని వలన నేర్చుకున్నామో ఆ చెడు కార్యాలన్నీ కూడా మనం ఏం చేయాలి? వదిలిపెట్టేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తి అంటే యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తిసం పొంది ఉంటే భక్తి గలవాడని అనుకున్నాడు ఒక ఆయన. ఇంకా 2 అడుగులు ముందుకేసి, అంటే ఇక్కడ పడిపోతున్నాను నేను, అతను మళ్ళీ 2 అడుగులు ముందుకేసి పాస్టర్ గారు వెనకాలే వెళ్తే బాగుండు అనుకున్నాడు. అదే భక్తి అనుకున్నాడు అతను. ఒకప్పుడు ఎవరతడు? గారడీలు చేసేవాడు, డబ్బు కోసం కాగితాలను డబ్బు చేసేవాడు, కానీ డబ్బులు అడుక్కునేవాడు అతడు. ఇసుకలో పంచదార చేసేవాడు, టీ పెట్టుకోవాలంటే పంచదార కొనుక్కునేవాడు.
గారడీలు చేసి ప్రజల మనలను పొందుకొని దేవుని మహాశక్తి అనబడిన వాడు అతడు. కానీ అతడు యేసు ప్రభువుని నమ్ముకొని అదే భక్తి అనుకున్నాడు. కానీ పేతురు పైనుండి వచ్చాడు. ఆయన అక్కడి నుంచి పైనుండి, అక్కడి నుంచి వీళ్ళు ఉన్నది సమరయ. పైనుండి అంటే యెరూషలేము నుంచి వచ్చాడు ఆయన. ఆయన పేరు పేతురు గారు. ఏమన్నాడు? నీవు ఘోర దుష్టత్వములోను రిఫరెన్స్ చెప్పకుండా చదివేస్తున్నారు ఇతరులు అనుకున్నారా మీరు అందరూ? మా శిష్యులు అందరూ పాస్టర్లు, కుర్ర పాస్టర్లు, మధ్య పాస్టర్లు. స్తోత్రం హల్లెలూయా. నీవు చెప్పు, చదువు తల్లి. ఇంకా ముందుది, నీవు ఘోర దుష్టత్వములోను నీవు కృష్ణవేణి చదువమ్మా. ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోను నాకు కనబడుతున్నది. అందుకు మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనడని చెప్పాను. అంతటా వారు సాక్ష్యం ఇచ్చుచు ఈ నీ చెడుతనము మానుకొని అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 22వ వచనం. ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు పొంది ప్రభువును. నీవేం చేయాలి? చెడుతనాన్ని అంటే అతను పేరులో ఉన్నాడు. వాడు బాప్తిసం పొందాడు. బాప్తిసం పొందాడు. పాస్టర్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళుతూ ఉన్నాడు. గారడీలు మానేశాడు. కానీ ఏమన్నాడు? నీవు ఎక్కడ ఉన్నావు? చెడుతనం ఉంది. ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు పొంది ప్రభువుని వేడుకో. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, భక్తి అంటే చెడుతనాన్ని మానుకోవడం. అందుకంటున్నాడు, దేవభక్తి ఇప్పటి విషయంలోనూ రాబో విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అన్ని విషయాలలో ప్రయోజనం. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలి? భక్తి కలిగి ఉండాలి. దైవ భక్తి కలిగి ఉండాలి. దేశభక్తి ఉంటే ఉండుగాక, గురుభక్తి ఉంటే ఉండుగాక, పితృభక్తి ఉంటే ఉండుగాక, మాతృభక్తి ఉంటే ఉండుగాక. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా ఏ భక్తి ఉండాలి? దైవ భక్తి కలిగి ఉండాలి. భక్తి కలిగి ఉండాలి. అందుకని భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. ఎవరు శ్రేష్ఠులు? చూడండి, అది ఎవరు శ్రేష్ఠులు? భూమి మీద ఉన్న ధనవంతులు శ్రేష్ఠులా? కాదు. అధికారం ఉన్నవారు శ్రేష్ఠులా? కాదు. శౌర్యము శూరత్వం ఉన్నవాళ్ళు శ్రేష్ఠులా? కాదు. మరి ఎవరు శ్రేష్ఠులు? భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. ఎందుకు? ఎందుకంటే వారు చేసిన భక్తి వలన ఇప్పటి విషయంలోనూ రాబో విషయంలో, అంట చనిపోయిన తర్వాత రాబోయే కాలంలో కూడా మనకు భక్తిని వలన మనకు ఎంతో ప్రయోజనం ఉంది. హల్లెలూయా. మీకు అర్థమైంది అనుకుంటాను. భక్తి ఇప్పటి విషయంలోనూ రాబో విషయంలోనూ వాగ్దానములతో కూడినదైనందున అన్ని విషయాల్లో కూడా, అంటే భక్తి వలన మనకు 2 రకాలైనటువంటి ఆశీర్వాదాలు. స్తోత్రం, హల్లెలూయా. మరికొన్ని మాటల ముందుకు వెళ్దాం. దయచేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూద్దాం. ఈ మర్మము ఏదనగా, అమ్మా మౌత్ మైక్ ఉందమ్మా, చదువురా. ఈ మర్మం ఏదనగా అన్య జనులు
అన్యజనులు అంటే ఎవరు? అన్యజనులు అంటే ఎవరు? యూదులంటే మనకు తెలుసు, ఇశ్రాయేలీయులంటే తెలుసు, హెబ్రీయులంటే తెలుసు, కనానీయులు, ఇత్తీయులు, ఫెరిజీలు, గిర్గాసీయులు, ఎబూసీయులు, అమోరీయులు వాళ్ళు మనకు తెలుసు. అన్యులంటే ఎవరు? యూదులు కాని మనం అందరం ఎవరము? అన్యులమే. అర్థమైందేమా? అన్యులు. చదువు తల్లి. ఏదనగా దేని వలన? సువార్త. సువార్త అనగా యేసుక్రీస్తుని గూర్చిన వార్త. యేసుక్రీస్తు వారి యొక్క జననం, ఆయన జీవితం, ఆయన మరణం, ఆయన పునరుత్థానం, ఆయన ఆరోహణం, ఆయన తిరిగి రావడం, ఆయన జడ్జిమెంటు, ఆయన అందరి విశ్వాసము ద్వారా పాప క్షమాపణ, ఇదంతా బోధిస్తేనే అదేమవుతుంది? సువార్త. ఏ సువార్త? సంపూర్ణ సువార్త. ఏ సువార్త అండి? కేవలం రోగుల స్వస్థత గురించి, ఇహ సంబంధమైన భూ సంబంధమైన మేళ గురించి ప్రకటిస్తే అది సువార్త కాదు. సువార్త ఏదనగా యేసుక్రీస్తు యొక్క జననము మొదలుకొని యేసుక్రీస్తు వారు సింహాసనం మీద కూర్చొని జడ్జిమెంట్ ఇచ్చే వరకు బోధించేది ఏ వార్త? సంపూర్ణ. ఈ సువార్త వలన యూదులతో పాటు సమాన వారసులమును ఒక శరీరమందలి సాటి అవయవములనై వాగ్దానములో పాలివారునై ఉన్నారు. మనం ఎవరితో పాలివారము? యూదులతో పాటు సమానముగా వారసుల వాగ్దానములో పాలివారు. దేవునికి స్తోత్రం. నెంబర్ 1 ఇది దేవభక్తి, దైవ సంబంధమైన భక్తి. ఇప్పటి విషయంలోనూ రాబో విషయంలోనూ 2 రకాలుగా ఎలాగైతే ఉపయోగం అవుతుందో అలాగే సువార్త వినుట వలన యూదులతో పాటు మనం ఏమయ్యామో? సమాన వారసులమయ్యాం. దేవునికి స్తోత్రం. యూదులంటే దేవుని యొక్క ప్రజలు, హెబ్రీయులు. చూడండి, వాక్యం చదువుదామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదవండి ఎవరైనా. అన్యజనులై ఉండి, శరీర విషయములో మనము అన్యజనులమై ఉండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని అనబడిన వారు. మనం ఎవరమండి? సున్నతి లేని వారు. మనం ఎవరు చెప్పండి? సున్నతి లేని వారంటే ఆ రోజుల్లో చాలా చులకన. సున్నతి లేని వారంటే చాలా చులకన. అలాగే ఎవరైనా అన్నారా? ఎవరైనా అన్నారా? నాతో ఎవరు అనలేదు. నీకు ఎవరంటారు? సున్నతి లేని ఫిలిస్తీన్ ఎవడు? ఆడు 6 మూళ్ళు జానడేంటి? వాళ్ళ అబ్బాయి అయితే ఏంటి? 6 మూళ్ళు జానడే సూర్యుడు, వీరుడు, ధీరుడే. అతని అరుపులకి, అతని ఆకారానికి, అతని ప్రగల్భాలకి ఇశ్రాయేలు సైన్యం గడగడలాడిపోతుంది. ఒకప్పుడు ముందుండి నడిపించిన సౌలు రాజు కూడా గడగడలాడిపోతా ఉన్నాడు. కానీ నా దృష్టిలో ఆఫ్టరల్ గాడు. ఎందుకు ఆఫ్టరల్ గాడు? దేవా, నేను ఫిలిస్తీన్కి, సున్నతి లేని ఫిలిస్తీన్ చేతులు చచ్చిపోవడం నీకు ఇష్టమని ఆయన. సున్నతి లేని ఫిలిస్తీన్ చేతులు నేను చనిపోకూడదు దేవా, నన్ను జ్ఞాపకం చేసుకోమని సంసోను ప్రార్థించినప్పుడు అక్కడ దేవుడు భూమిలో నుండి నీళ్ల జలధారులను రప్పించి ఫిలిస్తీన్ల అంటే సున్నతి లేని వారి చేతిలో చనిపోకుండా సంసోను కాపాడాడు. సున్నతి లేని వారంటే చాలా తక్కువగా చూడబడినటువంటి వారు. ఇలా చెప్పడం చాలా రెఫరెన్స్లు ఉన్నాయి.
ఆ కాలమందు ఆ. ఇశ్రాయేలుతో సహపౌరులు కాక ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక పరదేశులను మనం ఎవరు పరదేశులు ప్రియులరా అని పాడేవాళ్ళం. పరదేశులమును వాగ్దాన నిబంధన లేని పరజనులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారును నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునై ఉండి దేవుడు మనం ఎవరమయ్యా అంటే మన స్థితి ఇది. ఆ రోజు అంటాడు కదా, అరే ఇశ్రాయేలులారా, మీ బాబాళ్ళు మీ అమ్మేళ్ళు మీరు పుట్టినప్పుడు నీ నాభి సూత్రం కొయ్యలేదు, నీకు ఉప్పు రాయలేదు, నువ్వు రక్తంలో పొరుగుతున్నావు అన్నట్టుగా ఈరోజు మనం అయితే దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాం. మనకు ఒక రాజ్యం ఉంది, మనకు వాగ్దానాలు ఉన్నాయి, మనకు నిరీక్షణ ఉంది, మనం నిజమైన దేవుని మనము కలిగి ఉన్నాం. ఈరోజు ఒకప్పుడు మనకి ఆ స్థితి లేదు. రోమాపత్రిక 9వ అధ్యాయం చూద్దామా? 9వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. వీరు ఎవరు వాళ్ళు? ఆ 12 గోత్రముల వారు ఇశ్రాయేలీయులు. దత్తపుత్రత్వమును, ఆ మహిమయు, ఆహా. నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనారాధులను, వాగ్దానములను వీరివి. వీరు ఎవరు? తర్వాత పితరులు వీరి వారు. వీరు ఇశ్రాయేలీయులు. దత్తపుత్రత్వమును, దత్తపుత్రత్వము వీరిది. మహిమయు, ఎవరిది? వీరిది ఎవరిది? దత్తపుత్రత్వం ఎవరిది? ఇశ్రాయేలీయులు. దేవునికి స్తోత్రం. మరి దేవునికి పుత్రులు ఉన్నారు, దత్తపుత్రులు ఉన్నారు. దేవునికి పుత్రులు ఎవరు? దేవదూతలు. ఎక్కడ ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలీయులు దేవునికి దత్తపుత్రులు. మనం ఎవరు ఇప్పుడు దేవునికి? తను ఎందరు అంగీకరించరు అనగా ఆయన విశ్వాసం ఉంచిన వారందరూ దేవుని పిల్లలకైనా మనం దేవునికి స్వీకృత పుత్రుడు. మనం ఆమె హల్లెలూయా. ఆ తర్వాత వీరు దత్తపుత్రత్వము, మహిమ అంటే ఘనత, గౌరవం. అది కట్టాడు. ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, నిన్ను యెహోవా చేత రక్షణ పొందిన నిన్ను పోలిన వారు అంత ఘనత. ఘనత దత్తపుత్రత్వము, మహిమయు, నిబంధనలు అంటే ప్రామిసులు అన్నమాట. నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానమును, ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అర్చనాచారాలు, అర్చనాచారాలంటే మరొక భాషలో, తెలుగు భాషలో సాధారణమైన భాషలో రాయబడింది ఆరాధనలు అని. ఎలా ఆరాధించాలో అవన్నీ వాగ్దానములను వీరివి. వాగ్దానములన్నీ ఎవరివి? స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? మనల్ని ప్రేమించి సువార్త ద్వారా యూదులతో పాటు, అంటే యూదులకు ఏవైతే ఉన్నాయో అని, యూదులకు ఏవైతే దేవుడు వాగ్దానం చేశాడో, యూదులకు దేవుడు ఎలాగా, యెహోవా దేవుడు ఎలాగయ్యాడో అలాగే సువార్త ద్వారా యూదులతో పాటు మనందరము కూడా ఏమయ్యాము? సమాన వారసులు అయ్యాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాం ఎంతో, మనము కూడా అంతే. ఇస్సాకు ఎంతో, ఇశ్రాయేలు ఎంతో, పాత నిబంధన కాలంలో యూదులైన వారు ఎంతో, మనందరము కూడా అంతే. ఎలా అంటే సువార్త ద్వారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేతన ప్రియులారా, సువార్త ద్వారా యూదులతో పాటు మనల్ని దేవుడు సమాన వారసులుగా చేశాడు. ఎంత ధన్యత! దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు అన్నాడు కనానీ స్త్రీతో, అమ్మా నేను ఇశ్రాయేలీయులు ఇంటి వారై నశించుచున్న వారి కొరకే నేను వచ్చాను అన్నాడు. కానీ ఆయన మరణించి తిరిగి లేచడం వలన నశించిన మన కొరకు కూడా ఆయన రక్షణ భాగ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి ఎంత ధన్యత ఇచ్చాడు, ఎంత ఆశీర్వాదం ఇచ్చాడు. కనుక దీనిని మనం కాపాడుకోవలసిన వారమై ఉంటున్నాం.
దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారిని నమ్ముట వలన ఇంకా మనకి ఏం కలిగిందో చూద్దాం. హెబ్రీయులకు రాస్తున్నటువంటి పత్రిక, హెబ్రీయులకు రాస్తున్నటువంటి పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. విశ్వాసమును బట్టి రహాబను వేశ్య రేగులు వారిని ఆ, సమాధానముగా చేర్చుకునేందున బైక్ పనిచేయడం లేదా? విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య రహాబను వేశ్య రేగులు వారిని ఆ. సమాధానముగా చేర్చుకునేందున ఆ. అవిధేయులతో పాటు అవిధేయులతో పాటు నశింపక అవిధేయులతో పాటు నశింపక పోయెను. అవిధేయులతో పాటు నశింపక పోయేది ఎవరు? రహాబ్. రహాబ్ అడ్రస్ ఏంటి? ఎరుకో. ఎరుకో శాపగ్రస్తమైనది. అందులో నుంచి ఇశ్రాయేలీయులు ఏ ఊరి మీదైనా దాడి చేస్తే అందులో కొన్నిటిని కాల్చి వెండిని బంగారాన్ని ఇనుమును తెచ్చుకునేవారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఏమన్నాడు? అందరూ చేతి తీసుకురావద్దు, పూచిక పళ్ళు కూడా తీసుకురావద్దు, ఆ ఎరుకోలో ఉన్నదంతా అగ్ని చేత కాల్చి వేయాలి. అలాంటి స్థితిలో ఉంది ఎవరు? రాహాబ్. అంటే అగ్ని చేత కాల్చబడవలసిన పరిస్థితి. కానీ అవిధేయులతో పాటు ఆమె ఏం చేయలేదు? నశించలేదు. కారణం ఏంటి? విశ్వాసమును బట్టి. ఎవరిని బట్టి? ఆమె విశ్వాసము. చెప్పండి, కరెక్ట్ గా చెప్పండి. ఆమె విశ్వాసం ఎవరి మీద? వేగుల వారి మీద, యెహోవా మీద. వేగుల వారి మీద కాదు, యెహోవా మీద. యెహోవా చేస్తున్న కార్యము, తాను కోరుకున్న ప్రజల కోసం ఎర్ర సముద్రం ఎలా పాయలు చేశాడు, బండ నుండి నీళ్ళు ఎలా రప్పించాడు, మన్నానిచ్చి ఎలా పోషించాడు, శత్రువులైన సిహోనును హోగును ఏ రీతిగా చేశాడు, అవన్నీ కూడా విన్నారు వాళ్ళు. అందరూ విన్నారు. ఒక వేశ్యే రహబే విన్నారా? అందరూ విన్నారా? యేసు ప్రభు వారు కూడా మీరు సర్వలోకమునకు వెళ్ళే సర్వ సృష్టికి స్వార్థం అందరికి ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడను. బాప్తిసం ఎవడు పొందుతాడు? నమ్మిన వాడే. నమ్మకాన్ని మరొక భాషలో చెప్పాలంటే విశ్వాసం. రహాబను వేశ్య ఏం చేసింది? యెహోవా యందు విశ్వాసం ఉంచింది. అయ్యా, మీ దేవుడు ఆకాశమందును భూమి మీదను ఆయన తప్ప వేరొక దేవుడు లేడని మాకు తెలుసు. ఆయన చేసిన కార్యాలు వింటే మా గుండెల్లో భయం పుట్టింది. దీనిని కూడా ఇస్తాడని నాకు తెలుసు అనే విశ్వాసమును బట్టి అవిధేయులతో పాటు ఆమె నశించలేదు. ప్రియులారా, నీవు నేను ఎవరిని నమ్ముతున్నామో తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు దేవుడు ఆయనను యెహోషువ ద్వారా వేగుల వారిని పంపించారు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా దైవ సేవకులను, రక్షణ పొందిన విశ్వాసులను ఈనాడు బయటికి పంపించి సువార్తను ఇస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించాడు. నువ్వు ఆయన పోలికగా చేయబడ్డావు. నువ్వు పాపము చేస్తున్న పాపములో చనిపోతే నరకానికి వెళ్తావు. అగ్నిగుండం నీవు వెళ్ళడం ఆయనకి ఇష్టం లేక నీ పాప పరిహారం కొరకు తన కుమారుని పంపించాడు. ఆయనను శిలువలో మరణింపజేసి ఆయన రక్తం ద్వారా నీ పాపాలు కడుగుతానంటున్నాడు. నీ పాపములు ఒప్పుకో, నమ్ము. నువ్వు నమ్మితే ఎరుకో పట్టణం అగ్ని చేత కాల్చబడినప్పుడు రహాబు ఏ రీతిగా రక్షించబడిందో నీవు కూడా ఆరని అగ్ని నుండి రక్షించబడతావు అని సువార్తను ప్రకటించబడతా ఉంది. ప్రియ, ఆ సువార్తను మనం విన్నాం. దేవునికి స్తోత్రం. అవిధేయులతో పాటు ఈమె కూడా నశించాలి.
కానీ రక్షణ పొంది తప్పించబడి. సొదొమ గొమొర్రా కూడా అగ్నిగంధకముతో కాల్చబడాలి, కానీ దేవదూతలను చేర్చుకొనిన కారణంగా లోతు రక్షింపబడ్డాడు. దేవునికి స్తోత్రం. జలప్రళయంలో జలప్రళయంలో అందరూ, వాడు నోవహు ఉన్నాడు, నోవహు భార్య ఉంది, షేము, హాము, యాఫేతు ఉన్నారు. కోడల పేరు నాకు జ్ఞాపకం లేదు. వాళ్ళు కూడా అయిపోవాల్సింది, కానీ దేవుని మాట విన్నారు. నీ కొరకు ఒక ఓడను, ఆ ఓడలో నీకేముంది? భద్రత. స్తోత్రం. హల్లెలూయా. యూదా పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది. యూదా రాస్తున్నాడు. పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాస్తున్నాడు. ఎవరికి? యేసు తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి, దేవుని యందు ప్రేమింపబడి క్రీస్తునందు భద్రము చేయబడి. మీరు ఏం చేయబడ్డారు? యేసు క్రీస్తు క్షమించాలి, తండ్రి అయిన దేవుని చేత ఏం చేయబడ్డారు? నీ తల్లిదండ్రులు నేను ప్రేమించకపోవచ్చు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలు, నీ రక్త సంబంధులు వాళ్ళే నాకు సమస్తం అనుకున్న వాళ్ళని నేను ప్రేమించకపోవచ్చు, కానీ తండ్రి నేనేం చేస్తున్నాడు? ఎప్పుడు ప్రేమిస్తున్నాడు? చాలా కాలం కదా యెహోవా నాకు ప్రత్యక్షమా ఎలాగూ సెలవిచ్చాను, నేను నిన్ను ఏ ప్రేమ? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నా. దేవుడి లోకమును ఎంతో తూర్పుకి పడమర ఎంత దూరమో భూమి ఆకాశమునకు. అందుకు ఆయన అంటాడు, నీ ప్రేమ శిఖరము కంటే ఎత్తైనది. నేను ప్రేమిస్తున్నాను కనుక నేను నిన్ను పిలిచా. ఎందుకు పిలిచానో తెలుసా? యేసుక్రీస్తునందు. చెప్పండి, ఇప్పుడు నోవహు కుటుంబం భద్రముగా ఉండబడడానికి గల కారణం ఏంటి? ఓడలో ఉన్నారు, ఓడలో చేరారు. ఈరోజు నీవు నేను ఎక్కడున్నా? క్రీస్తులో. అందుకంటాడు, క్రీస్తు యేసునందున్న వారికి, రోమాపత్రిక 8:1, క్రీస్తునందున్న వారి. చదవండి ఆ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి, క్రీస్తునందున్న వారికి ఏమి లేదు, ఏ శిక్షా విధి లేదు. అందుకన్నాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు మరణములో నుండి ఇక్కడ తీర్పులోనికి రాక. అది ఎక్కడికి? తీర్పులోనికి రాక, మరణములో నుండి. మరణం అంటే ఏంటి? రెండవ మరణం, అగ్ని గంధకములతో మండుకొండం. తీర్పులోనికి రాడు. తీర్పులో నిలబడిన వారందరూ, 2 తీర్పులు ఉన్నాయి. ఒకటి, ప్రభువుని నమ్మిన వారికి బహుమతులు ఇచ్చేది ఒకటి. రెండవది, ఏ కులాజుడైన నాటికి తీర్పులో నిలచునో, ఏ కులాజుడైన నాటికి తీర్పులో నిలచునో. ఓ మానవుండా, నీ గతి ఏమోను తెలియునా? ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా? యేసుని రక్షకుడే మహా భయంకర
వధించబడిన గొర్రె పిల్లగా బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనంగా ఉన్న గొర్రె పిల్లగా ఉన్నాడు. కానీ రాబోయే దినములు ఆయన సింహం వలె గర్జిస్తారు. అన్ని కులస్తులు, అన్ని జాతులు, అన్ని మతాలు, అన్ని తెగల వారు చనిపోయిన వర్షంలో లేపబడి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతారు. ప్రియులారా, మనకేమీ లేదు, తీర్పు లేదు. ఒకవేళ మనకి శిక్ష ఉంది, అది కూడా చెప్పబోతున్నాను. మరి నేను మీకు 8 పాయింట్లు చెప్పాలనుకున్నాను. ఇప్పుడు ఎన్ని పాయింట్లు అయ్యాయి? 2 పాయింట్లు అయ్యాయి. కాబట్టి నోవహు అవిధేయులతో పాటు నశించకుండా, లోతు అవిధేయులతో పాటు నశించకుండా, రహాబు అవిధేయులతో పాటు నశించకుండా ఎలా రక్షింపబడ్డారో మనం కూడా అన్యులతో పాటు రక్షింపబడకుండా నశించిపోయి దేవుడు మనం ఏం చేశాడు? రక్షించాడు. దేవునికి ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. కథ ముందుకు వెళ్దాం. గల్తీయులకు రాసిన పత్రిక, గల్తీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడు కాడు. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారుడితో వారసుడు కాడు. అబ్రహాముకి ఎంతమంది కొడుకులు? ఇస్మాయిల్. రెండోవాడు ఎవరు? ఇస్సాకు. మూడోవాడి పేరు మూడోవాడి పేరు జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షోవహు. శారమ్మ గారికి ఒక కొడుకు, ఆగరికి ఒక కొడుకు, కెతూరకు 6 కొడుకు. మోసపడ్డాడు. స్వతంత్రురాలి కుమారునితో పాటు అతడు వారసుడు కాదు. అబ్రహాం యొక్క ఆస్తికి ఇస్మాయిల్ వారసుడు కాడు. జిమ్రాను, యొక్ష, మెప్యా, ఇంకా చాలా మంది ఉన్నారే, వారు ఎవరు వారసులు కాదు. కానీ ఆశ్చర్యకరమైన సంగతి ఏంటో తెలుసా? మనం క్రీస్తుతో పాటు వారసులు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాటి వారికి లేని భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ప్రభు చిత్తం అయితే ఇంకా 4 ఉన్నాయి, తర్వాత చెప్పుకుందాం. ఈరోజు మనం నేర్చుకుందాము. చెప్పండి ప్రియులారా, దైవ భక్తి ఇప్పటి విషయంలోనూ రాబో విషయంలోనూ ఎంతో. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలి? ధనం ఎప్పటికి ఉపయోగం అవుతుంది? ఇప్పటికే. కానీ దాన్ని సరిగా ఉపయోగించుకుంటే అప్పటికి కూడా ఉపయోగం అవుతుంది. కొంతమంది ధనాన్ని ఉపయోగించుకోవడం చేత కాదు. అందుకన్నాడు, మీ ధనాన్ని ఇక్కడ కూర్చుకోవద్దు, పరలోకంలో కూర్చుకోండి అన్నాడు. మన విషయం అది కాదు. కానీ ఈరోజు మనం నేర్చుకున్నాం. ఒకటి చెప్పండి, దైవ భక్తి ఇప్పటి విషయంలోనూ రాబోయే విషయంలోనూ ఎంతో ప్రయోజనకరం. కాబట్టి భక్తిని కలిగి ఉందాం, చెడుతనాన్ని అసహించుకుందాం. మన భక్తి మన వేషధారణ బట్టి కాక మన ప్రవర్తనను బట్టి భక్తిని కనుపరిచి భక్తి ద్వారా ఇహ సంబంధమైన ఆశీర్వాదాలు, పర సంబంధమైన ఆశీర్వాదాలు పొందుదాం. రెండవదిగా మనల్ని దేవుడు ఎంత ప్రేమించాడంటే యూదులతో పాటు సమాన వారసులు చేశాడు. వారికి దేవుడు ఉన్నాడు, ఆ దేవుడే మన దేవుడు. వాళ్ళకి వాగ్దానాలు ఉన్నాయి, ఆ వాగ్దానాలే మన వాగ్దానాలు. వాళ్ళు పరదేశులు కాదు, వాళ్ళకి ఒక దేశం ఉంది, అలాగే మనకు కూడా ఒక దేశం ఉంది. అంత గొప్ప ఆధిక్యత దేని వాళ్ళకి కలిగింది? సువార్త. ఏదండి? అందుకంటాడు, క్రీస్తు మహిమను కనపరచు సువార్త. సువార్త క్రీస్తు మహిమను కనపరిచే
మనం చేసే సువార్తలో క్రీస్తు మహిమ కనపరచాలి. అటువంటి జీవితం జీవిస్తూ ఆయన కొరకు సాగిపోవడానికి, ముఖ్యంగా ఇప్పటి జీవితంలోనూ రాబో జీవితంలోనూ అన్నిటిలో ప్రయోజనకరమైన దైవ భక్తిని కలిగి సాధకము చేసుకొని ఆ భక్తి ద్వారా సమస్త ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రియక దేవుడు మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమె కళల వచ్చని ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం. దేశభక్తి కలిగిన వారు, గురుభక్తి కలిగిన వారు, పితృభక్తి మాతృభక్తి కలిగిన వారు ఉన్నారు. అవి కొంతవరకే మేలు, కానీ దైవభక్తి ఇప్పటి జీవిష్యములోనో రాబో జీవిష్యములోనో వాగ్దానములతో కూడిన మనకు అన్ని విషయాల్లో ప్రయోజనకరమైంది కనుక భక్తి కలిగిన వారు ఉందాం. చెడుతనాన్ని అసహించుకుందాం. భక్తులే శ్రేష్ఠులు. మనకు ఆస్తిపాస్తులు ఉన్నా లేకపోయినా భక్తి కలిగిన వారముగా ఉందాం. ఆస్తిని పోగొట్టుకున్న దావీదు గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి లేని పేదవాడైన లాజరు గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? పౌలు గారు ఏమీ సంపాదించుకోలేకపోయినా పౌలు గారి గురించి ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం అంటే వారు భక్తి కలిగినటువంటి వారు. మనము కూడా భక్తి కలిగిన వారముగా ఉందాం. చెడుతనాన్ని అసహించుకుందాం. ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో మనమే సాధకం చేసుకుందాం. అటువంటి శక్తిని ప్రభు మనకి ఇవ్వాలని రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు ఎవరైనా వాక్యం కొరకు ప్రేరేపించబడుతున్న వారు ఎవరైనా ఉంటే ఒకరు ప్రార్థన చేయండి.